హాయ్ ఫ్రెండ్స్, హీరోయిన్ గా కొన్ని సినిమాలే చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 తో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నారు వితికా షేరు. తన భర్త వరుణ్ సందేశ్ తో కలిసి హౌస్ లో సందడి చేశారు. నటిగా హీరోయిన్ గా చేసిన వితికా హ్యాపీ డేస్ ఫేమ్ వరుణ్ సందేశ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక పెద్దగా సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం కంటెంట్ క్రియేటర్ గా రాణిస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వితికా షేరు మాట్లాడుతూ తాను రియల్ లైఫ్ లో ఎదుర్కొన్న ఇబ్బందులతో పాటు తన తల్లి ఎదురుగానే ఓ సినీ ప్రముఖుడు కమిట్మెంట్ అడిగిన అంశంతో పాటు పలు సంచలన విషయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో వితికా షేరుకి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. వితికా షేరు అసలు పేరు కీర్తి షేరు. 1994 ఫిబ్రవరి 2న భీమవరంలో పుట్టారు. వితికకు ఒక చెల్లెలున్నారు. వితిక 5 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయారు. దీంతో తల్లి, పిన్ని, మామయ్యల వద్ద వితిక పెరిగారు. వీరిది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంతకుముందు వీరి ఫ్యామిలీకి ఆస్తులు ఉన్నా వీరి హయాంకి వచ్చేటప్పటికి ఆస్తులు కరిగిపోయాయి. దీంతో పిల్లలను పెంచేందుకు తల్లి మగ్గం వర్క్ నిర్వహించడంతో పాటు చీరలు కూడా అమ్మేవారు. తల్లి బయటకు వెళ్లిన టైంలో పిన్ని వీరి బాగోగులు చూసేవారు. తిండికి ఇబ్బంది లేకున్నా ఏదైనా వస్తువులు కొనుక్కోవాలంటే పలుమార్లు ఆలోచించాల్సి వచ్చేది. అంతేకాకుండా చిన్నతనంలోనే తల్లి పడిన ఇబ్బందులు చూసిన వితిక తాను ఎలాగైనా డబ్బు సంపాదించాలి అని అనుకునేవారు. అదే సమయంలో ఇరుగు పొరుగు వారు ఓసారి మీ అమ్మాయి బాగుంది, యాక్టింగ్ లో చేర్పించొచ్చు కదా అని తల్లికి చెప్పడం విని అప్పటి నుండి తాను యాక్టింగ్ లోకి రావాలని, డబ్బు సంపాదించవచ్చని అనుకున్నారు. ఫోటోలు దిగి స్టూడియోలకు పంపేవారు. అలా 11 ఏళ్ల వయసులోనే తెలిసిన వారి ద్వారా జెమినీ టీవీలో చక్రవాకం సీరియల్లో ఛాన్స్ వచ్చింది. ఎద్దనపూడి సులోచనారాణి కథా రచయితగా మంజులా నాయుడు దర్శకత్వంలో శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సీరియల్ సూపర్ హిట్ అయింది. ఈ సీరియల్లో విలన్ కి మనోరాలిగా చేశారు. అయితే ఈ సీరియల్లో ఛాన్స్ వచ్చినా షూటింగ్ 3వ రోజే వితికకి చికెన్ పాక్స్ వచ్చింది. దీంతో వారానికి పైగా ఇంట్లోనే ఉండాల్సి రావడంతో ఆ సీరియల్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటికే తల్లితో కలిసి హైదరాబాద్ కు వచ్చారు వితిక. ఎస్ఆర్ నగర్ ఏరియాలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉండేవారు. హైదరాబాద్ లో చాలా మంది బంధువులు ఉన్నా ఎవరిని అడిగేవారు కాదు. ఓవైపు స్కూల్ కి వెళ్తూనే వితిక తన కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఓవైపు చదువు, మరోవైపు యాక్టింగ్ ప్రయత్నాలు చేసేవారు. తన కజిన్స్ డాన్స్ నేర్చుకుంటుంటే వారితో పాటు తాను కూడా వెళ్లి కొన్నాళ్లు శేఖర్ మాస్టర్ వద్ద డాన్స్ నేర్చుకున్నారు. ఆ టైంలోనే పలు సినిమాల్లో పాటలకి బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేశారు. కొన్ని గుర్తింపు లేని పాత్రల్లోనూ చేశారు. అలా కొన్ని డబ్బులు రావడంతో కుటుంబాన్ని పోషించారు వితిక. చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. తన 12 ఏళ్ల వయసులో కేవలం సినిమాలే కాదు, యాక్టింగ్ కి సంబంధించి ఏ ఛాన్స్ వచ్చినా చేసేవారు. తెలిసిన వారిని సంప్రదించి సినిమా షూటింగ్లు, కొత్త సినిమా ఛాన్స్లు ఎక్కడున్నాయో కనుక్కొని మరీ వెళ్లేవారు. అదే సమయంలో హైదరాబాద్ లో అప్పట్లో స్కూల్ ఫీజు ఎక్కువగా ఉండడంతో 10th పరీక్షలను భీమవరంలో ప్రైవేట్ గా కట్టారు. ఎగ్జామ్స్ కోసమే వెళ్లారు. అక్క హెల్ప్ తీసుకుని పరీక్షలు రాసి పాస్ అయ్యారు. 10th పూర్తయ్యాక మళ్లీ యాక్టింగ్ పై దృష్టి పెట్టారు. తన ఫోటోల స్టిల్స్ తీసి పలు సినిమా ఆఫీసులకు వెళ్లి ఆ ఫోటోలను ఇచ్చేవారు. అక్కడే వితికకు అసలైన పరీక్ష ఎదురైంది. ఆమె ఫోటోలు చూసిన చాలా మంది డైరెక్టర్లు ఆడిషన్ కి పిలిచేవారు. తన తల్లితో కలిసి వెళ్లేవారు వితిక. అయితే తీరా అక్కడికి వెళ్ళాక నువ్వు తెలుగు అమ్మాయివా అని హేళనగా మాట్లాడేవారు. మరికొందరు నువ్వు కలర్ తక్కువగా ఉన్నావు అనేవారు. మరికొందరు నువ్వు నార్త్ అమ్మాయివి అనుకున్నాము, నువ్వు భీమవరం అమ్మాయివా అని చెప్పి మళ్లీ పిలుస్తామని చెప్పి పంపించేసేవారు. ఓసారి పెద్ద బ్యానర్ లో ఆడిషన్ కి వెళ్లారు. ఆడిషన్ పూర్తయ్యాక అక్కడి వ్యక్తి వితికను బయటకు పంపించేసి వితిక తల్లితో మాట్లాడుతూ మీ అమ్మాయి యాక్టింగ్ చాలా బాగుంది, కానీ నిర్మాత నుండి ఒకే ఒక్క అంశంపై విపరీతమైన ఒత్తిడి ఉంది, అదే కమిట్మెంట్, మీకు అర్థమైంది అనుకుంటా అన్నారట. ఆ విషయం విన్న వితిక తల్లి వెంటనే వితికను పిలిపించి మీరు ఆమె గురించే కదా అడిగారు, కాబట్టి ఆమె ముందే మళ్లీ అడగండి అన్నారట. తీరా వారు చెప్పింది విన్న వితిక నాకు ఛాన్స్ కావాలంటే రెమ్యునరేషన్ లేకుండా కూడా చేస్తాను, కానీ ఇలాంటివి చేయను అని చెప్పి వచ్చేశారు. అలా బయటకు వచ్చిన వితిక తనను ఎవరైతే రిఫర్ చేశారో ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఇదే విషయం చెప్పారట. ఆయన సదరు డైరెక్టర్ ని ఆ విషయంపై అడిగారట. దీంతో ఆ డైరెక్టర్ వితికకు ఫోన్ చేసి ఆ విషయాలు బయటకు ఎలా చెప్తావు, ఎవరికి చెప్పవద్దని చెప్పాం కదా, నీకు అందుకే సినిమాలో ఛాన్స్ రాలేదు అన్నారట. ఈ విషయాలను వితిక స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయిందని, అయితే ఆ సినిమాలో ఛాన్స్ రాలేదని తాను బాధపడలేదని చెప్పారు. లోకల్ అమ్మాయిలను సినిమాల్లో తీసుకునేందుకు అంత ఇబ్బంది ఏంటో అప్పుడు తనకు అర్థమైందని అన్నారు. ఇలాగే పలు చోట్ల డైరెక్ట్ గా అడగకపోయినా ఇండైరెక్ట్ గా అడిగేవారు. దీంతో వితిక తమిళ, కన్నడ ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేశారు. అలా తనకు తెలిసిన స్టైలిస్ట్ ద్వారా
కన్నడలో అంతు ఇంతు ప్రీతి బంతు సినిమాలో ఛాన్స్ వచ్చింది. తెలుగులో వచ్చిన ఆడువారి మాటలకు అర్థాలే వేరులే సినిమాకు ఈ మూవీ రీమేక్. తెలుగులో కలర్స్ పార్టీ పాత్రలో కన్నడలో నీలాంబికగా వితిక నటించారు. అలా 15 ఏళ్లకు తొలిసారిగా సినిమాలో నటించారు. ఆదిత్య బాబు, రమ్య, హరీష్ రాజ్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఆ తరువాత కన్నడలో ఉల్లాస ఉత్సాహ సినిమాలో గీతా పాత్రలో నటించారు. ఆ తరువాతే తెలుగులో ఛాన్స్లు వచ్చాయి. విశ్వప్రసాద్ డైరెక్షన్ లో విజయానంద్, నందు హీరోగా, వితిక హీరోయిన్ గా ప్రేమించే రోజుల్లో సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత సందడి సినిమా చేసినా పెద్దగా ఆడలేదు. ఇక కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో మంచు మనోజ్, తాప్సీ హీరో హీరోయిన్లుగా వచ్చిన జుమ్మంది నాదం సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించారు. భీమ్లీ కబడ్డీ జట్టులో హీరో నాని ప్రియురాలిగా కనిపించారు. ఆ తరువాత పవన్ సాధినేని డైరెక్షన్ లో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఓవైపు సినిమాల్లో చేస్తూనే స్టడీని కొనసాగించారు. ఫ్యాషన్ డిజైనింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తన పేరు కీర్తి అయిన జాతకం ప్రకారం వి అక్షరం ప్రకారం వితిక ప్రణతి షేరుగా మార్చుకున్నారు. ఆ తరువాత 2015లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో హీరోయిన్ గా చేశారు. ఆ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా చేశారు వితిక. ఆ సినిమా టైంలోనే వరుణ్ సందేశ్ వితికల మధ్య ప్రేమ మొదలైంది. ఆ తరువాత మహాబలిపురం సినిమాలో, తమిళంలోని వెడిక్కల్ సినిమాలో చేశాక దాదాపు 6 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. 2021 పెళ్లి సందడి సినిమాలో జానకిగా నటించారు. సినిమాలతో పాటు భార్గవి ఫ్యాషన్స్, భీమా జ్యువెలర్స్, ఆర్కే గ్రాండ్ మాల్ బ్రాండ్ యాడ్స్ లో నటించారు. 2019లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో తన భర్త వరుణ్ సందేశ్ తో కలిసి పాల్గొన్నారు. ఈటీవీలో సామాజ వర్గమన కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించడంతో పాటు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కి గెస్ట్ గా వచ్చారు. కంటెంట్ క్రియేటర్ గా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఇక హీరో వరుణ్ సందేశ్ తో రితిక లవ్ స్టోరీ అండ్ మ్యారేజ్ విషయానికి వస్తే వీరి వివాహం 2016 ఆగస్టు 19న జరిగింది. వివాహం అయ్యే నాటికి వితిక వయసు 21. హ్యాపీ డేస్ సినిమా, కొత్త బంగారు లోకం సినిమా టైంలోనే వరుణ్ సందేశ్ ని చూశారు వితిక. ఆయన అమెరికన్ సిటిజన్. కేవలం సినిమాల కోసమే ఇక్కడికి వచ్చారు. ఇక పడ్డానండి ప్రేమలో సినిమా కథ వినేందుకు డైరెక్టర్ ఉప్పుటూరి మహేష్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు వీరికి పరిచయం అయింది. ఆ సినిమాలో షూటింగ్ లో తప్ప మిగతా టైంలో తక్కువగా మాట్లాడుకునేవారు. అయితే ఆ సినిమాలో వితికను ఎత్తుకుని పరిగెత్తే సీన్ చేస్తుంటే వరుణ్ సందేశ్ కాలు స్లిప్ అయింది. దీంతో వితిక కింద పడింది. షూటింగ్ క్యాన్సిల్ అయింది. వితికకు నడుము నొప్పి విపరీతంగా ఉండడంతో హాస్పిటల్లో చేర్చారు. దీంతో డైరెక్టర్ వద్ద ఫోన్ నంబర్ తీసుకున్న వరుణ్ సందేశ్ వితికకు మెసేజ్ పంపించి హెల్త్ కండిషన్ కనుక్కున్నారు. అలా వారి మధ్య మాటలు మొదలయ్యాయి. అప్పటి వరకు వితిక తక్కువగా మాట్లాడితే ఆమెకు పొగరు అనుకున్న వరుణ్ సందేశ్ ఆమెతో మాట్లాడాక ఆమె తత్వమే అంతా అనుకున్నారట. కొన్ని రోజులకు సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. ఓసారి కాస్ట్యూమ్ డిజైనింగ్ కోసం వితిక వరుణ్ సందేశ్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఫ్యామిలీ పర్సన్స్ తోనూ పరిచయం ఏర్పడింది. ఆ మూవీ లాస్ట్ షెడ్యూల్ మలేషియాలో ఉండడంతో అక్కడికి వెళ్లారు. అక్కడే ప్రపోజ్ చేశారు వితిక. రిలేషన్షిప్స్, బ్రేకప్స్ లాంటివి ఏమీ వద్దని, నచ్చితే పెళ్లి చేసుకుందామని డైరెక్ట్ గా చెప్పారట. అప్పటికే వితిక గురించి తెలిసిన వరుణ్ సందేశ్ ఒప్పుకున్నారు. అప్పటికే వరుణ్ సందేశ్ పై పలు రకాల ప్రచారం జరిగింది. ఆ విషయాలను కూడా వితికకు చెప్పారు వరుణ్ సందేశ్. ఇదే విషయం వితిక తన తల్లికి కూడా చెప్పారట. వితిక విషయంలో తల్లి ఎంత ఫ్రీగా ఉండేవారో కొన్ని విషయాల్లో అంతే స్ట్రిక్ట్ గా కూడా ఉండేవారు. అయితే వరుణ్ సందేశ్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెబితే అప్పుడే పెళ్లేంటి అన్నారట తల్లి. అయితే నాకు సినిమాలు, కెరీర్ ఏమీ వద్దు, వరుణ్ తో పెళ్లి చేయండి చాలు అని చెప్పారు వితిక. వీరి ఎంగేజ్మెంట్ అయ్యాక ఇరు కుటుంబాల అంగీకారంతో 6 నెలల్లోనే పెళ్లి జరిగింది. పెళ్లయ్యాక వరుణ్ సందేశ్ వాళ్ళ పేరెంట్స్ అమెరికాలో వెగాస్ లో ఉండడంతో అక్కడికి వెళ్లారు. అక్కడే సెటిల్ అవుదామని అనుకున్నారు. అయితే అప్పటికే తాను అమెరికాకు పలుమార్లు వెళ్లానని, అయితే తనకు అమెరికాలో సెటిల్ కావాలని లేదని, 6 నెలలకే తిరిగి వచ్చానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తరువాత తన లైఫ్ లో మరో ఇబ్బందిని ఎదుర్కొన్నారు వితిక. 2018లో కన్సీవ్ అయ్యారు. అయితే 40 రోజుల తర్వాత మిస్ క్యారేజ్ అయింది. దీంతో చాలా బాధపడ్డారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఇండియాకు వచ్చాక మరోసారి హెల్త్ ప్రాబ్లం వచ్చి టెస్టులు చేయిస్తే 2 నెలల ప్రెగ్నెంట్ గా తేలింది. అమెరికాలోనేమో ప్రెగ్నెన్సీ మిస్ క్యారీ అయిందని చెప్పారని, ఇక్కడ 2 నెలల ప్రెగ్నెంట్ అని చెబుతున్నారేంటి అని మరో పెద్ద ఆసుపత్రికి వెళ్లి మరికొన్ని టెస్టులు చేయించారు. అయితే మిస్ క్యారేజ్ అయిన బేబీ పార్ట్స్ తనలో ఉండిపోయి పెరుగుతున్నాయని ఆ పరీక్షలో తేలింది. దీంతో సర్జరీ చేశారు. ఆ సర్జరీ టైంలో తాను నరకం అనుభవించానని చెప్పారు. మానసికంగా కూడా ఇబ్బంది పడ్డారు. ఆ తరువాత కొన్ని రోజులకు బిగ్ బాస్ లోకి వెళ్లారు. ఆ షో టైంలో వితికపై పలు రకాల ప్రచారాలు జరిగాయి. ఆ షో నుండి బయటకు వచ్చాక తన ఫ్రెండ్స్ ఎవరూ తనతో మాట్లాడకపోవడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడాన్ని గమనించారు. తనతో ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్నవారు కూడా బయట వినిపించే పుకార్లను నమ్మడం ఏంటని బాధపడ్డారు. డిప్రెషన్ లో కూడా వెళ్లారు. ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు.
తన తప్పు లేనప్పుడు ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకూడదని అనుకున్నారు. అప్పటికే ఆర్థికంగా కూడా చాలా నష్టపోయారు. తాను పడిన ఇబ్బందులు ఎవరూ పడకూడదన్న ఉద్దేశంతో ఫ్రెండ్స్ కి హెల్ప్ చేశారు. బంగారం తాకట్టు పెట్టి మరీ వారి ఫ్రెండ్స్ కి రెంట్ కట్టేవారు. అయితే తరువాత వారిలో మార్పు వచ్చింది. గతంలో ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేసేయాలని అనుకునేదాన్ని, కానీ ఫ్రెండ్స్ నిండా ముంచిన సందర్భం ఉందని మెంటల్లీగా డిస్టర్బ్ అయ్యానని అన్నారు. తనకు నో చెప్పడం వచ్చేది కాదని ఆ తరువాత అలవాటు చేసుకున్నానని అన్నారు. బిగ్ బాస్ లో రియల్ లైఫ్ అర్థమైందని, ఈ రోజు మంచిగా మాట్లాడి రేపు మరోలా ఉంటారనేది అర్థమైందని, డబ్బులు లేని రోజున లైఫ్ ఏంటో తెలుస్తుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను సింగిల్ పేరెంట్ లైఫ్ అనుభవించానని, అయితే తన పిల్లలకు అలాంటి లైఫ్ ఉండకూడదని, పేరెంట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నానని, అప్పుడే పిల్లల్ని కంటానని చెప్పారు. మరికొన్ని విషయాలకు వస్తే తాను యాక్టింగ్ లోకి రావడానికి కేవలం స్ట్రగుల్స్ మాత్రమే కారణమని అన్నారు. కొన్ని సినిమాల్లో చెట్ల చాటుకు వెళ్లి డ్రెస్లు చేంజ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయని, ఇప్పట్లా క్యారవాన్లు లేవని అన్నారు. 15 గంటల పాటు సినిమాల కోసం పనిచేసినా అవకాశాలు ఎందుకు రాలేదనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఎవరి రీజన్స్ వారికి ఉంటాయని, అందరికీ ఒకే రీజన్స్ ఉండవని, డైరెక్టర్లు నిర్మాతలకు తగినట్టుగా లేకపోవడమే కారణం కావచ్చని అన్నారు. తన కాళ్లపై తాను నిలబడ్డానని, తన చెల్లెలి పెళ్లి అప్పు లేకుండా చేయగలిగానని చెప్పారు. ఓసారి అమెరికా నుండి వచ్చాక నిద్ర పట్టకపోవడంతో ఎక్కువ డోసు ఉన్న స్లీపింగ్ పిల్స్ వేసుకున్నారు. దీంతో మరుసటి రోజు ఉదయం లేవలేదు. కంగారు పడిన తల్లి ఆసుపత్రికి తీసుకెళ్తే ట్రీట్మెంట్ చేశారు. ఆ టైంలోనే ఓ ఫోటో బయటకు వచ్చింది. వితిక బల్వన్ మరణానికి పాల్పడ్డారనే ప్రచారం జరిగింది. అయితే తాను ఎక్కువ డోసు ఉన్న పిల్స్ వేసుకోవడం వల్ల మాత్రమే అలా జరిగిందని, మీడియాలో వస్తున్నట్లుగా ఆ వార్త నిజం కాదని చెప్పారు వితిక. మొత్తం మీద స్క్రీన్ పై ఎంతో యాక్టివ్ గా హ్యాపీగా కనిపించే వితిక షెరు రియల్ లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి సక్సెస్ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఆవిడ రానున్న కాలంలో మరింత హ్యాపీగా ఉండాలని, మరింత సక్సెస్ కావాలని కోరుకుందాం. ఇవి వితిక షెరుకి సంబంధించిన అంశాలు.